ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటమ్మా చెప్పు. ఈ పిల్లోడు చూడు నన్ను తిడుతున్నాడు. నాన్న అసలు లోపలికి ఎత్తుకురావచ్చా నిన్నే? 3 years నుంచి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని పంపించానమ్మా. ఎవరు చేయరు నాన్న? వాడి చేస్తే సరిపోయింది నాన్న, నేను చెయ్యొద్దా? మరి ఆ ఎరుపు గడేటమ్మా 3 years లవ్ అని చెప్పి నన్ను ఎరుపు చేసి లోపలికి వచ్చాడు. ఈ ఎరుపు గడైతే సెటిల్మెంట్ చేస్తా వచ్చి ఇలా గొడవ పెట్టేసుకుంటున్నాడు. సరే మనం వెళ్ళకపోతే గొడవ ఆగేదే లేదు. మచ్చ ఒక సైడ్కి రా. ఏంట్రా మచ్చ సెటిల్మెంట్ గానే వచ్చా ఎరుపు గడతో గొడవ పెట్టుకుంటున్నావు? నేనేం గొడవ పెట్టుకున్నాను మచ్చ, అదేమో నాతో తట్టించేసుకుని మచ్చ. అలాంటి దగ్గర నన్ను ఎరుపుకుని చేత ఏ లవ్ అని మాట్లాడుతున్నారా మచ్చ? నువ్వెందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదురా మచ్చ. ఊరిని బీద పోకల్నా సొల్ల. ముందు నువ్వు చెవిలో సొల్ల తీరా మచ్చ, తర్వాత చెవులు బాగా పనిచేసి దింగించుకుంటాయి ఎర్రిపోక. సరే గాని గొడవ ఏంటో సెటిల్మెంట్ చేద్దిగందా. అరే లంజోడకల్లారు, నాతో మాట్లాడే పని ఏదో ఉందా, లేకపోతే మీలో మీరు దెంగించుకుంటారా? అరే మామ లంజోడికి ఎక్కువ అవుతున్నాడు. అరే మచ్చ వెళ్తే వెళ్ళావు గానీ ఆ లంజోడికి నియమాను కాదు, మెంటల్ లంజోడు కదా. ఇప్పుడు గొడవ ఏంటన్నది నాకు తెలదు. మరి నమ్మంటుకు వచ్చావురా అమ్మ రితిక. దారిని పోయి ప్రతి ఎరుపు గాడికి సమాధానం చెప్పాల్సి వస్తుందమ్మ నీ వల్ల. అరే మామ అంకుల్ ఎక్కువ అవుతున్నాడు, వేసేస్తాను లంచోడికి. ఊరూరు మామ ఆగరా, గొడవ సెటిల్మెంట్ చేద్దాని వచ్చి మొత్తం చెడదింటున్నావు నీ బీద పోకల సొల్ల. అలా కాదురా ఎరుపు కూడా, నీకు నేను ఏం చెప్పి పంపించాను? అంకుల్ మెంటల్ లంజోడుగానే కదా, స్మూత్ గా హ్యాండిల్ చేయమన్నాను కదా. అరే మామ సెటిల్మెంట్ చేస్తున్నావు కదా, పద. సరే పదరా మచ్చ. సరే అంకుల్, ఇప్పటిదాకా అయిపోయింది అయితే అయిపోయింది, కొంచెం మీరిద్దరికీ పెళ్లి చేసింది అంకుల్. మా బావతో నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఎరా మామ చూసావా, అప్పుడే బాగా అయిపోయాడంట, తడిపడిపోయినట్టుందిరా వాళ్ళ బావతో. ఓ నీ సౌటెత్తాలా సొల్ల, నువ్వే అలాగంటే అలాగరా. సరే మచ్చా నేను మాట్లాడతాను. అంకుల్ మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం పక్క వెళ్తారా? నేను రితిక కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. అరే ఎరుపు కూడా, నువ్వు ఇందాక కూడా ఆ మాటే చెప్పి నన్ను ఎరుపు చేసి లోపలికి వచ్చావు. సరే నీకు ఇది ఆఖరి అవకాశం. అంకుల్ అంకుల్ ఆగండి, నేను కూడా వస్తున్నాను. సరే బాబురా. బేబీ నువ్వు నాతో మాట్లాడవా? నేను నీతో మాట్లాడు. బేబీ ప్లీజ్ బేబీ కొంచెం మాట్లాడు బేబీ. 3 years నుంచి లవ్ చేసి ఎందుకు బేబీ వదిలేసావు? ఊరు నా గుడ్డ, నేను ఎక్కడ చేశాను 3 years నుంచి లవ్? నువ్వు అనుకుంటే సరిపోద్దా, నేను చెయ్యొద్దా? చెప్తున్నా కుక్క. లంజా నువ్వెలా మాట్లాడుతుంది నేనెలా మాట్లాడుతున్నాను? నీ వివరం సవరం లేని పొగల్లా సొల్ల. అయినా ఇందాకేంటే మీ నాన్నన్నాడు నూరుకున్నాను కానీ బావనాలు అవడా అంటున్నావేంటే? మీ బావరా మొట్టగాడు ఏదైనా పూకలా వేసినాడు కొట్టినావేంటి? మీ బావ కూడా నా మొట్ట గుడిసినాడే. ఏంట్రా మా బావ గురించి ఏదో అంటున్నావు? మా బావ గురించి నీకేం తెలుసని? ఆఫ్టర్ గడివి నీ స్థాయి అంతా మా బావ స్థాయి అంతా. మా బావ గురించి మాట్లాడుతుంది ఏంటే? స్థాయి గురించి మాట్లాడుతున్నావు, మీ బావది ఏదైనా బంగారం సొల్లేటి? మీరేమో బంగారం సొల్ల, మా బావది డైమండ్ సొల్ల. ఏమే లంజ, నీ పువ్వేమన్నా డైమండ్ ఏంటి? అఫ్ కోర్స్, నీతో ఉంటే బంగారం, మా బావతో ఉంటే డైమండ్. సరే నేను నిన్ను దెంగలేను గాని మీ బావది అలాగా డైమండ్ సొల్ల అంటున్నావు కదా, వెళ్ళి మీ బావ మొడ్డెట్టుకుని కూడా. ఎరా మచ్చా రారా, ఇలాతో పనేలే లేదు. అరే రిపుగా వస్తారా? అరే మచ్చా వస్తున్నారా? ఎరా మచ్చా ఏమైందిరా, నా సొల్ల అవుతుందా? అదే ఇక్కడ నుంచి దెంగాదు. డాడీ ఏంటమ్మా ఏంటి? డాడీ నాకు వద్దు డాడీ.
డాడీ తలకే పోటు వచ్చేస్తున్నారు. ఈ గోడ ఏంటి డాడీ? నాకు వద్దు డాడీ, తలనొప్పి వచ్చేస్తుంది. ఒరే బాబు నువ్వు పని చేయి, నువ్వు దెంగి. నువ్వు చెప్పేది నా లవడే, నేనే తెగేస్తున్నాను. ఏ రారా బేదలని చూడక. సరే అమ్మా, నువ్వేం బాధపడకు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. సరే నాన్న. ఏరా మచ్చా, బాధపడుతున్నావా? అవునరా మచ్చా, ఇంత జరిగాక బాధపడుకుంటూ అసలు ఉంటానురా. మచ్చా నువ్వు ఏడవరా, నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. మచ్చా నాకేంటి మచ్చా, నీళ్ళకి జరుగుతాయి. మచ్చా నువ్వు అనుకోరా మచ్చా. మరి ఎందుకురా మచ్చా, నన్ను అమ్మ వదిలేసింది, చూస్తాకు బాగున్నా మచ్చా. మచ్చా నీకు ముందే చెప్పాను కదరా, అమ్మాయి లవ్ చేయొద్దని. మచ్చా మన గ్యాంగ్ లో నువ్వే కదా అన్నగాడివి. ఎవరున్నారు ఇంకా మన గ్యాంగ్ లో? మరి ఎందుకురా మచ్చా, అమ్మాయి నన్ను వదిలేసింది. మచ్చా దానికి డబ్బు పిచ్చి ఎక్కువైపోయిందిరా మచ్చా, అందుకే నేను వదిలేసింది. మచ్చా అదంతా వదిలేరా మచ్చా, పొద్దున్న నుంచి నువ్వేమీ తినలేదు కదా మచ్చా, అదరా తింటా. మచ్చా నా మనసేం బాగాలేదురా. మచ్చా మచ్చా నాకు వచ్చేలారా. మచ్చా నీ మనసేం బాగాలేదు కదరా, నీకు అలాగే అనిపిస్తుందిరా మచ్చా, నేను తీసుకెళ్తాను రారా. అదరా మచ్చా పదు. ఏంటో నా జీవితం ఇలా ముగుస్తుంది. రితిక నా జీవితంతో ఇంటికి ఆడుకుందో తెలియలేదు. ఎలాగుండేవాడిని అలాగైపోయాను. మా ఫ్రెండ్ గారి మాటన్నా బాగుండేది. మా ఫ్రెండ్ గారు ఏంటి టెర్రస్ మీద ఉన్నాడు? అరే మచ్చా పడిపోతా. మచ్చా నిన్న కాగమోళ్ళు వచ్చిన దానికోసం చచ్చిపోతావరా నన్ను వదిలేసి. మచ్చా నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? మచ్చా ఇంటికో లేకుండా ఉండేపోతాడా? మచ్చా ఆ అమ్మాయి కాకపోతే ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదరా, ఆ అమ్మాయి వద్దనుకుంటుంది కదరా. నువ్వెందుకు సూసైడ్ చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదురా. మనుషులకు అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు. మచ్చా